హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? మా యూట్యూబ్ జర్నీ ప్రారంభించి ఇప్పటికి 6 సంవత్సరాలు అయ్యింది. ఈ 6 సంవత్సరాల్లో మా కష్టాలు, సంతోషాలు, మా కుటుంబం, మేము నిర్మించుకున్న ప్రపంచం మీ అందరితో అన్నీ పంచుకున్నాం. మీ ప్రేమ, ఆదరణ వల్లే ఈ స్థాయికి వచ్చాం. కానీ గత 6 వారాలుగా మా జీవితంలో అత్యంత కఠినమైన రోజులుగా నిలిచిపోయాయి. మా మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 70 ఏళ్ల వయసులో ఉన్న మా తల్లిదండ్రులు కూడా ఈ బాధని భరించాల్సి వచ్చింది. ఏ తప్పు చేయని మా పిల్లలు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎంతో కష్టపడి నిర్మించుకున్న మా జీవితం మొత్తం అబద్ధమని సోషల్ మీడియాలో ఒక ముద్ర వేయటం ఎంతో బాధాకరం. సోషల్ మీడియా అనేది ఎవరు తప్పో ఒప్పో తేల్చే వేదిక కాదు. ఆ బాధ్యత చట్టానిది, న్యాయస్థానాలది. వాస్తవాలు, సాక్ష్యాలు ఆధారంగా కోర్టులో తీర్పు రావాలి. చట్టాలు, న్యాయస్థానాల మీద మాకు గౌరవం, నమ్మకం ఉంది. వాటి ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎన్నో బెదిరింపులు, డబ్బు కోసం జరిగిన బ్లాక్మెయిల్స్ వల్ల మేము, మా తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యాం. ఇబ్రహీంపట్నంలో కేసు, హైకోర్టులో న్యాయం కోసం పిటిషన్ ఫైల్ చేశాం. న్యాయస్థానంలో ఉంది కనుక దాని గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం కోర్టుల్ని అగౌరవపరచడం అని భావిస్తూ ఈ విషయాలు మేము మాట్లాడటం లేదు. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మా రెస్పాన్స్ కోసం. కానీ క్షమించండి, ఇంకా కొంతకాలం వెయిట్ చేస్తే కోర్టు నిజానిజాలు నిర్ధారించిన తర్వాత మీ ముందు ఉంచుతాం. శ్రీకృష్ణుడి వంటి భగవంతుడికి నిందలు తప్పలేదు. ఇక మేము సాధారణ మనుషులం. మా మీద పడిన నిందని క్లియర్ చేసుకోవడానికి మాకు కొంత సమయం పడుతుంది. సోషల్ మీడియాలో మ్యానిపులేషన్తో అబద్ధాన్ని క్షణాల్లో నిజంగా వైరల్ చేయొచ్చు, కానీ నిజాన్ని ఆధారాలతో నిరూపించడానికి సమయం పడుతుంది. ఆ సమయం మాకు కావాలని కోరుతున్నాం. అందుకే మేము కొంతకాలం పాటు యూట్యూబ్కు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పటి వరకు మీ ప్రేమ, మీ నమ్మకం, మీ సపోర్ట్ మా వెంట ఉంటాయని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నందూస్ వరల్డ్ యూట్యూబ్లో ఓ కొత్త వీడియో విడుదల చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుండి హైకోర్టు వరకు కేసులు నడుస్తున్నా కెమెరా ముందుకు రాగానే శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు, మేమెంత అంటూ వేదాంతాలు పలికే సరికొత్త బాధితుల కథా చిత్రాన్ని ఈరోజు చూస్తున్నాం. 6 సంవత్సరాలుగా సోషల్ మీడియాని నమ్ముకొని ఇప్పుడు అదే సోషల్ మీడియాలో తప్పులు బయటపడగానే ఇది తీర్పులు చెప్పే వేదిక కాదు అని క్లాసులు పీకడం నిజంగా అద్భుతం. 100 మంది బాధితులం మేము ఇక్కడ న్యాయం కోసం తల బాదుకుంటుంటే అక్కడ మాత్రం మాకు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది, మాపై ఏ చట్టాలు పనిచేయవు అనే ధీమాతో యూట్యూబ్కు చిన్న విరామం ఇస్తున్నారట నందూస్ వరల్డ్ వాళ్ళు. కోర్టు నిజ నిజాలు తేల్చే వరకు ప్రేక్షకులు వెయిట్ చేయాలంటూ వెళ్తూ కూడా మీ సపోర్ట్ మాకు కావాలి అని అడగడం వారి అమాయకత్వమో లేక బాధితుల వెరితనమో వారికే తెలియాలి. బాధితుల రక్తాన్ని పిండేసి ఇప్పుడు మానసిక ఒత్తిడి అంటూ సింపతి కార్డ్ ప్లే చేస్తున్న ఈ సరికొత్త డ్రామాకు ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్ ఎంతో కాలమే సమాధానం చెప్పాలి. మీరు కూడా ఈ వీడియో చూసి నందూస్ వరల్డ్ దంపతులపై సానుభూతి చూపిస్తారా లేక మరేదైనా చేస్తారనేది మీ ఇష్టం. ఆఖరిగా ఒక్క మాట, వీడియో మొదట్లో మళ్ళీ కలుద్దాం అన్న నందూస్ వరల్డ్ యూట్యూబ్లో మీరు కలవాలనుకుంటున్నారా లేదా అన్నది మాత్రం మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.